బాక్స్ ఆఫీస్ వద్ద తాండవం చేస్తున్న శివ రీ రిలీజ్. పాత సినిమాల రీ రిలీజ్ల రికార్డులను బద్దలు కొడుతున్న నాగార్జున. అప్పుడైనా ఇప్పుడైనా ఇంకెప్పుడైనా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేయడంలో శివ తర్వాతే. ఇంతకీ శివ రీ రిలీజ్ కలెక్షన్స్ ఎంత? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చే కల్ట్ క్లాసిక్ సినిమాల్లో శివ ఒకటి. కింగ్ నాగార్జున హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ మూవీ తెలుగు సినిమా చరిత్రలో సంచలనాన్ని సృష్టించిన కల్ట్ క్లాసిక్ శివ ఇప్పుడు కొత్త వర్షన్లో మళ్ళీ థియేటర్లోకి వచ్చింది. 1989లో రిలీజ్ అయి ఇండస్ట్రీ ట్రెండ్ మార్చిన ఈ మూవీ దాదాపు 36 ఏళ్ల తర్వాత 4K డాల్బీ అట్మాస్ రీస్టోర్ వెర్షన్గా నవంబర్ 14న ఆడియన్స్ ముందుకు వచ్చింది. పాత తరానికి నస్టాల్జియా, కొత్త తరానికి లెజెండరీ ఫీలింగ్ను అందిస్తున్నటువంటి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఈ టైంలోనే శివ 4K సినిమా బడ్జెట్, బిజినెస్ కలెక్షన్ల డీటెయిల్స్ చూస్తే సాలిడ్ ఓపెనింగ్స్తో ఫస్ట్ డేనే 2.5 crores వసూళ్లు రాబట్టింది. సెకండ్ డే కూడా స్ట్రాంగ్ హోల్డ్ని కనబర్చింది. 2 రోజుల్లో దాదాపు 3.95 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా సోషల్ మీడియాలో పోస్టర్ షేర్ చేశారు మేకర్స్. నార్త్ అమెరికాలోనే $50,000 వచ్చినట్లు కూడా తెలిపారు. 3వ రోజు నుండి కూడా ఆక్యుపెన్సీ బాగుంది. బుకింగ్స్ చూస్తుంటే వీకెండ్ పూర్తయ్యే నాటికి మంచి నంబర్స్ నమోదయ్యే ఛాన్స్ ఉంది. 1989లో రిలీజ్ అయిన శివ సినిమా మొత్తం బడ్జెట్ అప్పట్లో కేవలం 75 లక్షలు మాత్రమే. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించినటువంటి ఈ మూవీకి ఫస్ట్ రిలీజ్ టైంలో ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్దగా జరగలేదు. అందుకే నిర్మాతలే నైజాంలో స్వయంగా రిలీజ్ చేశారు. కానీ అది తీసుకున్నటువంటి రిస్క్ సక్సెస్ అయి నైజాంలో 1 కోటి రూపాయల వసూళ్లు అండ్ ఆంధ్ర ప్రాంతంలో 3 కోట్ల రూపాయల వసూలు చేసింది. మొత్తం రాష్ట్రంలో 4 కోట్ల గ్రాస్ వసూలు చేసి అప్పటి బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది శివ. అలాగే వేరే భాషలో రిలీజ్ అయి కూడా హిందీ, తమిళ వర్షన్లు కలిపితే మొత్తం కలెక్షన్లు దాదాపు 10 కోట్లు కూడా దాటిపోయాయి. ఆ టైంలోనే శివ మూవీ రికార్డ్ సెట్టర్గా నిలిచింది. శివ సినిమాకు ఎందుకు అంతగా కనెక్ట్ అయిందంటే డెఫినెట్గా టాలీవుడ్లో అప్పటి వరకు యూత్ యాక్షన్ సినిమాలున్న కాలేజ్ రాజకీయాలు, రియలిస్టిక్ వైలెన్స్తో మాస్ ఫీల్ ఇచ్చినటువంటి ఫస్ట్ సినిమా శివ. రామ్ గోపాల్ వర్మ టేకింగ్, తనికెల బర్ని రైటింగ్, ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని మరింత పెంచాయి. నాగార్జున అమల కెమిస్ట్రీ కూడా యూత్లో ఫ్రెష్ లుక్గా నిలిచింది. ఇలా సక్సెస్ఫుల్గా నిలిచింది. అండ్ అలాంటి కల్ట్ మూవీ శివ రీ రిలీజ్ కోసం ప్రత్యేకంగా పూర్తి స్థాయి డిజిటల్ రీస్టోరేషన్ చేపట్టారు. రామ్ గోపాల్ వర్మ స్వయంగా సౌండ్ డిజైన్, డిఐ, రీ రికార్డింగ్ పనులన్నింటినీ కూడా దగ్గరుండి చూసుకున్నాడు. మూవీని కొత్త టెక్నాలజీతో తిరిగి రూపుదిద్దడానికి సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు కూడా సినీ వర్గాలు చెబుతున్నాయి. డాల్బీ అట్మాస్ మిక్సింగ్, 4K విజువల్ రీమాస్టరింగ్, వాయిస్ రిమూవల్, బ్లాక్ లెవెల్స్, గ్రెయిన్ రీవర్క్ వంటి వాటికి కూడా ప్రత్యేకంగా పనిచేయడం వల్ల సినిమాకు పూర్తిగా కొత్త అనుభూతి వచ్చింది. థియేటర్లలో చూసినటువంటి ఆడియన్స్ అందరూ కూడా ఇది పాత శివ కాదు, కొత్తగా తీసినటువంటి శివ అని కూడా ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు రీస్టోర్ చేసినటువంటి శివ 4K రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో మళ్ళీ పండగ వాతావరణం ఏర్పడింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, విశాఖ, విజయవాడ, కరీంనగర్లలో స్పెషల్ ఫ్యాన్స్ షోలు హౌస్ఫుల్ అయిపోయాయి. ముఖ్యంగా ఫస్ట్ 2 రోజుల్లో కలెక్షన్స్ రికార్డ్ రేంజ్ చేపట్టాయి. ప్రపంచవ్యాప్తంగా శివ 4K సినిమా తొలి రోజు కలెక్షన్ సుమారు 2.5 కోట్లు గ్రాస్ నమోదైంది. ఇక రోజు రోజుకు కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో అందుకుంటున్నాయి. 2వ రోజు వరకు కూడా అదే జోస్ కొనసాగినట్లయితే తెలుస్తుంది. శనివారం నాడు శివ 4K మూవీ దాదాపు 2 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇలా 2 రోజుల్లోనే శివ మూవీ ప్రపంచవ్యాప్తంగా 3.95 కోట్లు వసూలు చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక థర్డ్ డే కూడా శివ 4K మూవీ అదే జోరు మీద కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఆదివారం కావడంతో మరింత పెరిగాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 3వ రోజు కూడా 2 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇలా శివ 4K సినిమా మొత్తం 3 రోజుల్లో 6 కోట్ల గ్రాస్ దాటే అవకాశాలున్నాయట. ఇదే నిజమైతే భాష, గరాన మొగుడు, ఒక్కడు వంటి రీ రిలీజ్ రికార్డులను శివ బ్రేక్ చేసే అవకాశం ఉందని కూడా ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబో మూవీ శివ రీ రిలీజ్లో కూడా ఓ ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. సినిమాకు ముందు, తెలుగు సినిమా తర్వాత అని కూడా శివ గురించి అయితే చాలామంది మాట్లాడుకుంటాం, మనం చూస్తాం. శివన్ ఇప్పటి వరకు అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ స్టార్ట్ అయితే స్టిల్ 60s 50s వాళ్ళు కూడా శివాని ఒక ట్రెండ్ సెటర్గానే నిలిచారు. ఇప్పుడు ఎప్పటికీ కూడా అండ్ దాన్ని ప్రమోట్ కూడా అదే విధంగా చేస్తారు. నాగార్జున ఎస్పెషల్లీ సినిమాని దగ్గరుండి చాలా బాగా ప్రమోట్ చేశారు. ఏదైతే కొత్త సినిమా కనుక ఎంతలా ప్రమోట్ చేస్తారో శివ రీ రిలీజ్ కూడా అదే రేంజ్ ప్రమోషన్స్ చేపట్టారు. అండ్ దానికి తోడు శివకు ఉన్నటువంటి ఆ ఫ్యాన్ బేస్ కానీ లేకపోతే ఇప్పుడు యూత్లో ఉన్నటువంటి ఆ ఫాలోయింగ్ కానీ అన్నిటికీ కూడా అంటే దాదాపు ఆర్జీవి కూడా రంగంలోకి దిగి ప్రమోషన్ స్టార్ట్ చేయడం వల్ల శివకు మరో కొత్త బజ్ అయితే స్టార్ట్ అయింది. సో అందుకోసమనే ఇన్ఫ్యాక్ట్ సినిమా చూస్తే డెఫినెట్గా
ఇది రీ రిలీజ్ సినిమా కాదు, వర్షన్స్ అయితే 4K వర్షన్స్ కూడా చాలా అంటే చాలా బాగా తీశారు. ఇన్ఫ్యాక్ట్ అంటే ఒక మాస్క్ ఏదైతుందో ఆ మాస్క్ని రిమూవ్ చేస్తే ఎలా ఉంటుందో అంత క్లారిటీగా శివ 4K ఉండడం కూడా సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది. సో అందుకోసమనే శివకు అంత ఆదరణ ఉంది. ఇప్పుడుగా సేమ్ నాగ చైతన్య, అఖిల్ కూడా సినిమా థియేటర్లోకి వెళ్ళి ఆడియన్స్ మధ్య చూస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి వీడియోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో మరి శివ 4K రీ రిలీజ్ చూసారా? చూస్తే మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.